వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ఇంత ఎండాకాలంలో నేను ఒకటి చల్లటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ చల్లటి ప్రదేశం ఎక్కడుందని అనుకుంటున్నారా? ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉన్న గ్రౌండ్స్లోకి వచ్చి ఈ కాశ్మీర్ ఫీల్స్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అసలు కాశ్మీర్ థీమ్తో చేసిన ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేవి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే గుహ లోపటి నుండి వచ్చాం కదా. కాశ్మీర్లో ఏదైతే టనల్స్ ఉంటాయో సేమ్ ఆ టనల్ నుండి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. కాశ్మీర్ స్పెషల్ డాల్ లేక్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ ఇక్కడ పెట్టారు. అయితే ఈ పోస్టర్కి సంబంధించిన ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కదా, సేమ్ ఇక్కడ ఎలా ఉందో లోపల అలాగే ఉండబోతుంది. అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోపల కాశ్మీర్కి సంబంధించిన ఇల్లులు, కాశ్మీర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు కూడా చూడాలని ఎక్సైటెడ్గా ఉన్నాను. అలా వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడగానే మనకి ఇక్కడ ఫిష్ ఆక్వేరియం కనిపిస్తుంది కదా. సేమ్ చైనాకి సంబంధించిన ఫిషెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే సిమిలర్ ఫిషెస్ లాగే ఉన్నాయి. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా లోపలి ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో ఇంత ఎండలు ఉన్నాయి కదా, సో లోపలికి వెళ్ళి మనం కూడా రిలాక్స్ అవుదాము. అలాగే కాశ్మీర్ ఫీల్స్ని మనం కూడా ఫీల్ అవుదాం. అసలైన కాశ్మీర్ అందాలైతే ఇక్కడ ఉంది. ఇక్కడ 100 feet ఏదైతే టనల్ ఉందో దాని లోపల అటు సైడ్ ఒక కాశ్మీర్కి సంబంధించిన అందాలు అయితే ఉంటాయి, ఇక్కడికి సంబంధించిన కాశ్మీర్ అందాలు ఉన్నాయి. కాశ్మీర్లో ఏవే ప్రత్యేకతలు ఉంటాయి ఇక్కడ చూసారా? కాశ్మీర్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే కాశ్మీర్ మౌంటైన్స్, ఇల్లులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అసలు నేను నిజంగా హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే కాశ్మీర్కి వచ్చానా అనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా ఫ్లవర్స్, అలాగే అటు కాశ్మీర్కి సంబంధించిన హిమాలయాస్. ఎక్కువగా జనాలు ఇక్కడ నుండే మొత్తం కాశ్మీర్ అందాలని ఇక్కడ నుండే చూస్తారు. అయితే ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే కాశ్మీర్కి సంబంధించిన తులిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ తులిప్స్ కూడా రకరకాల రంగులతో ఉన్నాయి. అలాగే అక్కడ కనిపించేది లేక్, దాని పక్కన మంచులు ఉన్నట్టు, అక్కడ హిమాలయాస్కి సంబంధించిన కొండలు. అలాగే అక్కడ చూసారా అసలు కాశ్మీర్లో ఇల్లులు ఎలా ఉంటాయి అనేది మనం నిజంగా అయితే మనం ఎప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా కాశ్మీర్లో వుడ్తో ఎందుకు చేస్తారంటే అక్కడ మంచులో ఎక్కువ శాతం చెక్క అయితే ఆపగలుగుతుంది, చలిని అనేది ఆపగలుగుతుంది కాబట్టి చెక్కతో ఈ ఇల్లులు అనేది చేస్తుంటారు. అలాగే కాశ్మీర్ యొక్క యానిమల్స్ ఏవైతే ఉన్నాయో పెంగ్విన్, బేర్ అలా అక్కడ ఉన్నాయి, అక్కడ ప్లేస్ చేశారు. ఇంకా లోపటిగా మనం వెళ్ళి ఇంకా క్లియర్గా చూద్దాం. చూసారా ఇందాక నేను చెప్పానా టన్నల్ నుండి బయటికి రాగానే మనకు చూసారా స్నో పడుతుంది. కాశ్మీర్లో ఎట్లయితే స్నో పడుతుందో సేమ్ అలాగే ఉంది కదా. ఇక్కడ తులిప్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్కి. ఎక్కడైతే ఎన్ని కలర్స్ ఆఫ్ తులిప్స్ ఉంటాయో ఇక్కడ అన్ని కలర్స్ ఆఫ్ తులిప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసారా మౌంటైన్స్, అక్కడే ఉన్న చెట్లు, మళ్ళీ తర్వాత దాని వెదర్, దాని అట్మాస్ఫియర్ అంతా హైదరాబాద్లోకి వచ్చేసరికి ఇక్కడ నుండి అసలు కళ్ళ బుద్ధి కూడా రావట్లేదు. ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ ఒక చెట్టు ఉంది, కాశ్మీర్కి సంబంధించిన యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్ ఉన్నాయి. ఇవి తినడానికి ట్రై చేయకండి, ఇవి ప్లాస్టిక్వే అనుకోండి, నిజమైన యాపిల్స్ కాదు. కానీ నిజమైన యాపిల్స్ లాగా కనిపిస్తుంది. ఇవో ఇటు పక్కన చూసారా మంచుతో ఉన్న ఇల్లునైతే మనకు కనిపిస్తుంది కదా. ఆ లోపల ఏముంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, కానీ కాశ్మీర్ మంచులో ఎలా అయితే ఇల్లులు ఉంటాయో కాశ్మీర్లో సేమ్ అలాగే ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన ఇల్లు ఉంది. అలాగే కాశ్మీర్కి మోస్ట్ ఫేవరెట్ అందరికీ యాపిల్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి కాశ్మీర్ యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. కాశ్మీర్లో ఉన్నంత మంచంతా కరిగిపోయి వాటర్ ఫాల్స్ రూపంలో మనం ఇక్కడ చూస్తున్నాము. కాశ్మీర్లో ఎంత మంచు అయితే ఉంటుందో అది మెల్ట్ అయ్యి వాటర్ రూపంలో కనిపిస్తుంది. ప్రజెంట్ మనం సంబంధించిన వాటర్ ఫాల్స్ ఉంది అంటార్టికా, అట్లాంటిక్ ఓషన్స్కి సంబంధించిన ప్లేసెస్ ఏరియాలో మనము పోలార్ బియర్స్ అలాగే పెంగ్విన్స్ని మనం అక్కడ చూస్తుంటాము. కాశ్మీర్ థీమ్ కాబట్టి ఇక్కడ కూడా మంచు ప్రదేశం కాబట్టి పోలార్ బియర్స్ అలాగే ఇక్కడికి సంబంధించిన పెంగ్విన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ వైపు తులిప్స్ చూసాం కదా, అలాగే కాశ్మీర్కి సంబంధించిన యాపిల్స్, ఫ్లవర్స్, అలాగే లీవ్స్ చూసాము. ఇటువైపు చూస్తున్నట్లయితే ఇల్లులు కనిపిస్తున్నాయి. కాశ్మీర్లో ఎలా అయితే ఇల్లులు ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే బ్రిడ్జ్ మీద ఉన్నాను. బ్రిడ్జ్ పై నుండి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు.
అయినా నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, కాశ్మీర్లో ఇట్లా మంచు ప్రదేశాల్లో ఉన్నట్టు ఏ ఫీలింగ్ అయితే అక్కడ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నాకైతే అలా అనిపిస్తుంది ఇక్కడ నడుస్తూ ఉంటే, ఇదంతా చూస్తుంటే. జగదేక వీరుడు అతిలోక సుందరి అందరికీ తెలిసిన మూవే కదా, అక్కడ శ్రీదేవి దేవకన్య లాగా ఎట్లయితే వస్తుందో సేమ్ నేను కూడా దేవకన్య లాగా ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. నా చిరంజీవి కోసం వెతుకుతామా? అదండి నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుండి బ్రిడ్జ్ నుండి దిగగానే మనకి ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది. రావచ్చా? వెళ్దామా? చెక్కతో కట్టిన ఇల్లులు జనరల్గా మనము సిమెంట్తో వేరే వేరే మెటీరియల్స్తో కట్టిన ఇళ్ళల్లో ఉంటాము. అసలు రేర్గా చూస్తుంటాము ఇలా బాంబూ ట్రీస్ అని, లేకపోతే చెట్ల పైన ఉండటం అని. కొంతమందికి ఫ్యాంటసీ కూడా ఉంటుంది కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అలా కాశ్మీర్లో ఉండే వాళ్ళకైతే ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. మంచిగా చెక్కలతో చేసిన ఇంట్లలో ఉంటారు. హైట్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా. అటు పక్కన చెట్లు, టులిప్స్, మధ్యలో లేక్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను కదా, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, కాశ్మీర్కి సంబంధించిన లేక్, దాల్ లేక్లో బోట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ దాల్ లేక్లో బోట్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే ఉంది. మంచు ప్రదేశంలో ఇలా కూర్చొని అటు పక్కన లేక్, ఇటు పక్కన మంచు, పైనుంచి మంచు పడ్డం, ఈ ఫీల్ ఎలా ఉంది? నాకైతే అసలు ఎక్సలెంట్. ఈ ఫీల్ని మాటలో చెప్పలేకపోతున్నాను, కానీ విజువల్గా అయితే కళ్ళకి ఒక ఐ విజువల్ ట్రీట్ అని అంటాం కదా, ఐకి సంబంధించిన విజువల్ ట్రీట్ అలాగే ఉంది. చూసారు కదా, కాశ్మీర్ ఫీల్స్కి సంబంధించిన కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా చెప్పాలనుకుంటే నిజమైన కాశ్మీర్ ఎలా ఉంటుందో మనం మూవీస్లో చూసే ఉంటాము, కానీ నిజంగా అనుభూతి చెందాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా రిలాక్స్ అవుతూ కాశ్మీర్ యొక్క అందాన్ని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. చూసారు కదా, ఇది కాశ్మీర్ యొక్క థీమ్. అలాగే బయట చూస్తున్నట్లయితే ఎగ్జిబిషన్ ఉంది, అది కూడా వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఇక్కడ చూసారు కదా ఎగ్జిబిషన్ ఎలా ఉందో. పిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ప్రతి ఒక్క రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లోపల చూసుకుంటే కాశ్మీర్ థీమ్ అందాలైతే చూసాము. బయటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక హైదరాబాద్లో మరో పిక్నిక్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ స్లైడ్స్ అని ఆడుకొని ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న గ్రౌండ్లోకి వచ్చి మీరు కూడా కాశ్మీర్ థీమ్తో పాటు ఇక్కడ ఉన్న స్లైడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ పర్ హెడ్.